కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సమయం రాత్రి 1 గంట. ఇల్లంతా చిమ్మ చీకటి అలుముకొని ఉంది. కింద గదిలో కోమలి పాత ఇనుప పెట్టెలో వజ్రాల కాసుల పేరును దాచిపెట్టి పని పూర్తయిందని సంతోషంగా వెనక్కి తిరగబోయిన చిన్న కోడలు లావణ్య మణికట్టును చీకట్లోంచి ఎవరో గట్టిగా పట్టుకున్నారు. ఈ ఇంటి అడుగుజాడలు నీకింకా తెలియదు వదిరా. రాత్రిపూట ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరికంటా పడకుండా ఈ చీకట్లో ఎవరికోసం వెతుకుతున్నావు? ఎవరి పెట్టెను తెరుస్తున్నావు? లావణ్య వణికిపోతూ గట్టిగా అరుద్దామనుకుంది. కాని గొంతు పెగల్లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడే ఆ చీకట్లో ఒక చిన్న ఆముదం దీపం వెలిగింది. ఆ దీపం వెలుతురులో లావణ్యకు కనిపించిన ముఖం చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. అది రామారావు గారి ఏకైక కూతురు రాజేష్కు చెల్లెలైన గౌరి. పండుగ కోసం పక్కూరి నుంచి రాత్రికి రాత్రే ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికొచ్చింది. గౌరీ, నువ్వా? నన్ను భయపెట్టేశావు కదే. ఎప్పుడొచ్చావే? నువ్వు గట్టిగా పట్టుకోవడంతో నా కీళ్లు నొప్పులు పుడుతున్నాయి. ఎప్పుడొచ్చానా? నువ్వు మా అమ్మ కలిసి వంటగది వెనుక వేసిన పన్నాగమంతా గుమ్మం దగ్గర నిలబడి విన్నాను వదిరా. పట్నం నుంచి లక్షలు కోట్లు తెచ్చానని పగటిపూట గర్వంగా అందర్నీ చిన్న చూపు చూస్తూ తిరిగావు కదా. రాత్రయ్యేసరికి ఎవ్వరికీ తెలియకుండా మా పెద్దొదిన పాత ఇనుప్పెట్టె దగ్గర చేతివాటం ప్రదర్శిస్తున్నావా? ఏమిటి నీ చేతిలో ఉన్నది? ముడుచుకున్న పిడికిలి తెరువు ముందు అంటూ గౌరీ ఆమె చేతిలో ఉన్న ఆ వజ్రాల కాసుల పేరును లాక్కుంది. లావణ్య ముఖం పాలిపోయింది. అదే కాదే గౌరీ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మా అత్తయ్యగారు ఈ రాత్రికి ఈ వంశపారంపర్యపు నగను కోమలి పెట్టెలో భద్రంగా దాచమన్నారు. రేపు పండగ కదా, ఎక్కడైనా పోతుందేమో అని నా చేతికిచ్చారు. నేను కేవలం సహాయం చేస్తున్నాను. ఓహో, భలే కథ చెప్పావే వదినా. మా అమ్మ నీ చేతికిచ్చి తన నగను మా పెద్ద వదిన మీద నెపం వేయాలని చూసిందా? వినటానికి ఎంత వింతగా ఉందో చూసావా? మా పెద్దొదిన కోమలి అచ్చంగా ఆవులాంటిది. ఎవరెన్ని అపార్థాలు చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా మౌనంగా భరిస్తుంది. కాని నేను ఈ ఇంటి ఆడపడుచును. మా వదిన వైపు కన్నెత్తి చూస్తే ఊరుకోను. ఈ నగను ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ముందిక్కడ్నుంచి నీ పై గదిలోకి వెళ్లి పడుకో. రేపుదయం సత్యనారాయణ స్వామి వ్రతంలో తేలుతుంది అసలు ఏం జరిగిందో, ఎవరి బుద్ధి ఎలాంటిదో. లావణ్య సిగ్గుతో భయంతో వణికిపోతూ ఏమీ మాట్లాడలేక అడుగులు ఈడ్చుకుంటూ పైగదిలోకి వెళ్లిపోయింది. గౌరీ ఆ దీపం వెలుతురులో కింద చాపమీద ప్రశాంతంగా నిద్రపోతున్న కోమలి వైపు ఎంతో ప్రేమగా చూసింది. వదినమ్మ, ఉట్టి చేతులతో వచ్చానని నిన్నందరూ మాటలంటుంటారు. కాని నీ మంచితనమే నిన్నెప్పటికీ కాపాడుతుంది. ఈ రాత్రికి ఈ వజ్రాల హారం ఉండాల్సిన చోటు ఇది కాదు అని మనసులో అనుకుంటూ ఆముదం దీపం ఆర్పేసి పైకి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇల్లంతా మామిడి తోరణాలతో, పచ్చని బంతిపూలతో ముస్తాబు చేసుంది. చుట్టాలు కనకమ్మ, సుబ్బమ్మ తదితరులు వచ్చి ఉన్నారు. కోమలి వంటింట్లో ఉదయాన్నే లేచి ప్రసాదాలు వండుతూ బిజీగా ఉంది. అప్పుడే సూర్యకాంతం గారు జుట్టు విరబూసుకొని పెద్ద పెద్ద అరుపులతో గుండెలు బాదుకుంటూ మేడమీద నుంచి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో రామచంద్ర, కొంపు మునిగిపోయిందే, నా గుండె ఆగిపోయిందే. ఏమండి రామారావు గారు, ఎక్కడున్నారండి? పరిగెత్తుకుంటూ రండి, మన పరువు బజార్న పడిపోయింది. రామారావు గారు, రాజేష్, మహేష్ కంగారుగా బయటికొచ్చారు. చుట్టాలంతా నోరెళ్లబెట్టి ఆమె వంకే చూస్తున్నారు. కోమలి కూడా చేతికంటిన పసుపు తుడుచుకుంటూ బయటకొచ్చింది. ఏంటే సూర్యకాంతం, ఏమైంది? పండుగ పూట ఉదయాన్నే ఆ గుండెలు బాదుకోవడమేంటి? శుభమా అని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే ఆ అరుపులేంటి? శుభం లేదు, లాభం లేదండి. వ్రతంలో స్వామివారి పూజలో పెడదామని మా అత్తగారు నాకిచ్చిన వజ్రాల కాసుల పేరు తీద్దామని నా చెక్క అలమార తీశాను. అందులో చూస్తే కాలి పెట్టే ఉందండి. నా లక్షల రూపాయల వంశపారంపర్యపు నగను ఎవరూ మాయం చేశారండి. నా ప్రాణం పోయినంత పనైంది. ఆ మాట వినగానే ఇరుగు పొరుగు వాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఏమే సుబ్బమ్మ, ఈ సూర్యకాంతం ఏడుపు చూస్తుంటే ఏదో కడుపు నొప్పికి కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నట్టుంది. నిన్న రాత్రి అందరం భోజనాలు చేసేంతవరకు ఆ నగదాని మెడలోనే ఉందే. రాత్రికి రాత్రే గాల్లోకి ఎలా మాయమైపోతుంది? అవునే కనకమ్మ, ఇదంతా చూస్తుంటే నాకేదో పెద్ద నాటకంలాగే అనిపిస్తోంది. చూస్తూ ఉండు,
ఈ బండంతా ఎవరినెత్తిన వేస్తుందో ఈ గడుసు సూర్యకాంతం. పాపం ఆ పాత కోడలి మీద వేయకుండా ఉంటే చాలు. అప్పుడే పైనుంచి లావణ్య, గౌరీ కిందకొచ్చారు. గౌరీని చూడగానే రామారావు గారికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన కళ్లల్లో ఆనందం కనిపించింది. గౌరీ, ఎప్పుడొచ్చావమ్మా నా చిట్టి తల్లి? పండకి రావేమో అనుకున్నాను. నిన్న రాత్రి మీరంతా పడుకున్నాక వచ్చాను నాన్నగారు. అన్నయ్య కూడా తెలీదు. అదంతా సరే కాని మా అమ్మ ఆభరణం పోయిందంటోంది కదా. అసలు రాత్రిపూట మన ఇంటికి బయటి వాళ్ళు, ఊరి వాళ్ళు ఎవరైనా వచ్చారా నాన్నగారు? బయటి వాళ్ళు ఎందుకొస్తారు తల్లి? నగ మాయం చేసిన వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. ఎవరైతే పుట్టింటి నుంచి ఉట్టి చేతులతో కట్టుబట్టలతో ఇంటికొచ్చారో, ఎవరికైతే బంగారం నగలు వేసుకునే అదృష్టం లేదో వాళ్లే నా ఆస్తి మీద ఆశపడి రాత్రికి రాత్రే నా నగను తీసేసుకున్నారు. ఈ మాటలు వినగానే రాజేష్కు విపరీతమైన కోపమొచ్చింది. ఇదంతా వింటున్న కోమలి కళ్లల్లో నీళ్ల సుడులు తిరిగాయి. అవమానంతో ఆమె తలదించుకుంది. అమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఎవరినంటున్నావు నువ్వు? ఉట్టి చేతులతో వచ్చింది నా భార్య కోమలే కదా అని పరోక్షంగా దెప్పిపొడుస్తున్నావా? నా భార్య పసిడి లాంటి మనసున్నది కాని పరుల సొమ్ముకు, పచ్చని నగలకు ఆశపడే హీనమైన బుద్ధిదానిది కాదు. ఆహా, అలాగా? అయితే నీ భార్య మంచితనమేంటో, నా నగ ఎవరి దగ్గరుందో ఇప్పుడే ఊరందరి ముందు తేలిపోతుంది. ఆ నగ ఎక్కడుందో నేను పసిగట్టాను. పదండి అందరూ, ఆ కింద గదిలో మూలనున్న కోమలి పాత ఇనుప పెట్టెను తెరిచి చూడండి. నా నగ అందులో దొరక్కపోతే ఈ క్షణమే నేను నా తప్పొప్పుకుంటాను. సూర్యకాంతం గారి మాటలకు చుట్టాలంతా ముక్కున వేలేసుకున్నారు. కోమలి ఏడుస్తూ మామగారి వైపు చూసింది. సూర్యకాంతం, పండుగ పూట పీటల మీద కూర్చోవాల్సిన కోడలి మీద ఇలాంటి నిందలు మోపుతావా? కోమలి అలాంటి పిల్ల కాదు. నువ్వు ఖచ్చితంగా భ్రమపడుతున్నావు. ఆ నగ ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటావు, వెతుక్కో. అదేంటి మావయ్య గారు? అత్తయ్యగారు అంత నమ్మకంగా చెబుతుంటే? ఒకసారి వెతికితే పోయేదేముంది? దొరికితే ఆమెది తప్పు, దొరక్కపోతే మా అత్తయ్యగారిది తప్పు. అందరి ముందు నిజం నిగ్గు తేలుతోంది కదా. లావణ్య కళ్లల్లో ఒక రకమైన గర్వం కనిపిస్తోంది. కోమలికి అవమానం ఖాయమని ఆమె పూర్తి నమ్మకంతో ఉంది. గౌరీ మాత్రం ఒక మూల నిలబడి పెదవి కొరుక్కుంటూ నవ్వాపుకుంటోంది. సూర్యకాంతం గారు దర్జాగా కింద గదిలో మూలన ఉన్న కోమలి పాత ఇనుప పెట్టె దగ్గరకు వెళ్లారు. కోమలి కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకుని నిలబడింది. రాజేష్ కోపంగా చూస్తున్నాడు. సూర్యకాంతం గారు కిర్రుమనే శబ్దంతో ఆ పెట్టె మూతను పైకి లాగారు. అందులో కోమలికి సంబంధించిన పాత నూలు చీరలు, ఖరీదైన వస్తువు ఒక్కటి కూడా లేదు. ఆవిడ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కళ్ళు పెద్దవి చేసి లావణ్య వైపు అయోమయంగా చూసింది. ఏంటిది లావణ్య? నగెక్కడా? నిన్న రాత్రి ఇక్కడే ఖచ్చితంగా పెట్టానన్నావు కదా అన్నట్టుగా ముఖం పెట్టింది. లావణ్యకు విపరీతమైన చెమటలు పట్టాయి. నోట మాట రావటం లేదు. రాత్రి గౌరీ తన చెయ్యి పట్టుకోగానే తాను భయపడి ఆ నగ ఇచ్చేసిన విషయం అత్తగారికి ఇంకా చెప్పనే లేదు. ఏమే సూర్యకాంతం, ఇందాక ఇనుప్పెట్టెలో నగ దొరక్కపోతే నా తప్పు ఒప్పుకుంటానన్నావు కదా. ఇప్పుడు వంటగదిలో నుంచి బొగ్గు తీసుకురమ్మంటావా ముఖానికి రాసుకోవడానికి? పేద కోడలైన నీ పెద్ద కోడలు బంగారం లాంటిది. పరుల సొమ్ము ఆశించే కర్మ దానికెప్పుడూ లేదు. అనవసరంగా పండుగ పూట పిల్లని ఏడిపించావు కదా. సూర్యకాంతం సిగ్గుతో తలదించుకుంది. రాజేష్ గర్వంగా తన భార్య వైపు చూశాడు. కోమలి ఊపిరి పీల్చుకుంది. అందరూ ఇక అయిపోయిందనుకొని వెనక్కి తిరగబోతుండగా అప్పుడే గౌరీ మధ్యలోకొచ్చింది. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు ఉంది. ఆగండి గ్రామస్తులారా, మన ఇంట్లో ఒక నగ గల్లంతయిందన్న మచ్చపడింది. వజ్రాలహారం గాల్లో కలిసిపోలేదు కదా. ఇంట్లో ఉన్న పెద్ద కోడలి ఇనుప్పెట్టె వెతికారు. ఇప్పుడు పట్నం నుంచి ఎంతో పరువుతో కోట్లు తీసుకొనొచ్చినా మన చిన్న కోడలి పెట్టె కూడా వెతకాలి. న్యాయం అందరికీ ఒకటే కదమ్మా అని సూర్యకాంతం గారిని అడిగింది. గౌరీ మాట వినగానే లావణ్య గుండెల్లో పెద్ద రాయి పడినంత పనైంది. ముఖంలో రక్తం చుక్కలేదు. ఏంటి, నా పెట్టె వెతుకుతారా? నాకు పట్నంలో లక్షలాస్తుంది. నాకిలాంటి పనులు చేయాల్సిన అవసరమేముంది? అదేంటమ్మా లావణ్య, ఇంట్లో ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండదు కదా. ఇందాక కోమలి పెట్టె వెతకడానికి నువ్వే కదా ముందొప్పుకున్నావు. నీ పెట్టె కూడా అలాగే వెతకాలి. ఏరా మహేష్, వెళ్ళి నీ భార్య చెక్కపెట్టె కిందకు తీసుకురా. మహేష్ పైకి వెళ్లి లావణ్య తీసుకొచ్చిన ఖరీదైన చందనం చెక్కపెట్టెను కిందకి తీసుకుని వచ్చాడు. లావణ్య వణుకుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి.
గౌరీ ముందుకొచ్చి ఆ పెట్టె మూత తీసింది. అందులో పట్టుచీరలు, ఖరీదైన రంగుల డబ్బాలు ఉన్నాయి. గౌరీ అడుగున ఉన్న ఒక ఎర్రటి పట్టుచీర మడతను విప్పింది. ఆ పట్టుచీర మడతలో నుంచి తళతళ మెరుస్తూ సూర్యకాంతం గారి వజ్రాల కాసుల పేరు కింద పడింది. అందరూ ఒక్కసారిగా షాక్తో నోరెళ్లబెట్టారు. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. సూర్యకాంతం గారికి కళ్ళు బైర్లు కమ్మాయి. గుండె ఆగిపోయినంత పనైంది. చూసారా నాన్నగారు, చేతివాటం చూపించిన వాళ్ళు ఎక్కడో బయటలేరు. లక్షల కట్నం తెచ్చిన మన చిన్న కోడలే రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఈ ఆభరణాన్ని తన పట్టుచీరలో దాచుకుంది. తన తప్పును మా పెద్దొదిన మీదకు నెట్టాలని అమ్మ కూడా ఏమీ తెలియనట్టు వంతపాడింది. చుట్టాలంతా లావణ్యను చీదరించుకోవటం మొదలుపెట్టారు. చీచి, ఏంటో సూర్యకాంతం నీ పట్నం కోడలు లక్షలాస్తి తెచ్చిందని నిన్నటిదాకా మురిసిపోయావు. తీరా చూస్తే అత్తగారి నగను తన పెట్టెలో వేసుకునే బుద్ధి అని అందరి ముందు తేలిపోయింది. కట్టుబట్టలతో వచ్చిన కోమలి పెట్టెలో కేవలం పసుపు కుంకుమలే దొరికాయి. ఎవరి బుద్ధి ఎలాంటిదో ఆ సత్యనారాయణ స్వామి ఈ రోజు సాక్ష్యంతో సహా చూపించాడు. లావణ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అవమానంతో తలదించుకుంది. సూర్యకాంతం గారు ఏమీ మాట్లాడలేక గుండెలు పట్టుకుని చతికిలబడింది. రామారావు గారు విపరీతమైన కోపంతో లావణ్య వైపు చూశారు. ఛీ, ఎంత నీచానికి ఒడిగట్టావమ్మా లావణ్య. డబ్బుంటే సంస్కారం వచ్చినట్టు కాదు అని ఈరోజు నిరూపించావు. నా పెద్ద కోడలి మీద అపవాదు వేయాలని చూసిన నీకు ఈ పరువు గల ఇంట్లో ఉండే అర్హత లేదు. మహేష్, ఇప్పుడే వీళ్ళ నాన్న కబురు పంపు. దీన్ని వెంటనే పట్నం పంపించేద్దాం. ఇలాంటి కోడలు మనకు వద్దు. అప్పుడే హఠాత్తుగా కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి, వద్దు మావయ్య గారు, ఆపండి. ఇంటికొచ్చిన కొత్త కోడల్ని పండుగ పూట అందరి ముందు అవమానించి బయటకు పంపకండి. లావణ్యకు ఆ నగ తీసుకోవాల్సిన అవసరం లేదు. బహుశా రాత్రి చీకట్లో అత్తయ్యగారే మర్చిపోయి ఆ కాసుల పేరును లావణ్య పట్టు చీరల పెట్టెలో పెట్టి ఉంటారు. చిన్నపిల్ల తెలియక కంగారు పడింది. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి. కోమలి మాటలు వినగానే ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. తనని అవమానించాలని పన్నాగం పన్నిన వాళ్లను కూడా తన మంచితనంతో వెనకేసుకుని వస్తున్న కోమలి క్షమాగుణం చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. రాజేష్ కోమలి నిజంగా దేవత అని మనసులో అనుకున్నాడు. గౌరీ ముందుకొచ్చి కోమలిని హత్తుకుంది. చూసారా, తన మీద నెపం వేయాలని చూసిన వాళ్ల పరువు కాపాడ్డానికి కూడా మా పెద్దొదిన ఎంత తాపత్రయపడుతుందో. పట్టుచీరలు, బంగారు నగలు ఉన్నవాళ్లు గొప్పవాళ్లు కాదు. ఇలా అందరినీ కలుపుకుపోయే క్షమాగుణమున్న నా వదినమ్మే అందరికంటే గొప్పది. లావణ్యకు కోమలి ఔదార్యం చూసి కళ్లల్లో నీళ్లు జలజల రాలాయి. తన డబ్బు గర్వం మొత్తం కరిగిపోయింది. నన్ను క్షమించక్కా, నేను నా డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయాను. నువ్వు ఒట్టి చేతులతో వచ్చావని పదే పదే వెక్కిరించాను. కాని నీ మనసు వజ్రాల కంటే విలువైందని ఈరోజు నాకు అర్థమైంది. నన్ను పట్నం పంపించకండి. ఇక నుంచి ఈ ఇంట్లో నీ అడుగుజాడల్లోనే నడుస్తాను. సూర్యకాంతం గారు కూడా సిగ్గుతో కోమలి వైపు చూసి తలదించుకున్నారు. వ్రతం చాలా సంతోషంగా ముగిసింది. కోమలి చేతుల మీదుగా అందరూ స్వామివారి ప్రసాదం తీసుకున్నారు. సమయం రాత్రి 9 గంటలు. సత్యనారాయణ స్వామి వ్రతం ముగిసిన తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. కాని సూర్యకాంతం గారి గదిలో మాత్రం విపరీతమైన అసహనం రగులుతోంది. లావణ్య పశ్చాత్తాపంతో మారిపోయినా సూర్యకాంతం గారు మాత్రం తన అహంకారం ఊరందరి ముందు దెబ్బతిన్నందుకు నిద్రపోలేకపోతుంది. సూర్యకాంతం గారు చేతిలో లాంతరు పట్టుకుని ఇంటి వెనక ఉన్న పాడుపడిన గుడిసెల వైపు రహస్యంగా నడిచింది. అక్కడ చీకట్లో గూని ఉన్న ఒక ముసలి స్త్రీ నాగమ్మ కోసం వేచి ఉంది. నాగమ్మ, ఆ కోమలి దెబ్బకి నా పట్నం కోడలు కూడా మారిపోయి దాని భజన చేస్తోంది. ఊరందరి ముందు నా పరువు తీసిన ఆ కోమలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. దాన్ని ఇంటి నుంచి పంపించడానికి ఏదైనా బలమైన ఎత్తుగడుంటే చెప్పు. ఎంత డబ్బైనా ఇస్తాను నీకు. సూర్యకాంతం, ఆ పిల్ల మంచితనం ముందు నీ చిన్న చిన్న ఆలోచనలేమీ పనిచేయవు. దాన్ని దెబ్బతీయాలంటే దాని గతం నుంచి ఒక పెద్ద తుఫాను తీసుకురావాలి. కోమలికి ఒక సవతి తల్లి ఉందనే విషయం నీకు తెలుసా? సూర్యకాంతం గారి కళ్ళు ఆశ్చర్యంతో విడిపోయాయి. సవతి తల్లా? పెళ్లికి ముందు వాళ్ల నాన్న మాత్రమే ఉన్నాడని, ఆయన కూడా పోయాడని మాకు చెప్పారు కదా. అదంతా అబద్ధం. కోమలి సవతి తల్లి పేరు భద్రం. మహా గడుసు మనిషి. ఒకప్పుడు ఊర్లో తప్పు చేసి ఊరు విడిచి వెళ్ళింది. ఇప్పుడు తిరిగొచ్చింది. ఆవిడ ఇక్కడికి వస్తే కోమలి పరువు, దాని కాపురం
2 నిమిషాల్లో రోడ్డున పడతాయి. నేను కబురు పంపాను. రేపు ఉదయానికల్లా ఆమె మీ గుమ్మం ముందుంటుంది. సూర్యకాంతం గారి ముఖంలో గర్వం, ఆనందం కనిపించాయి. సరిగ్గా ఆ మరుసటి రోజు ఉదయం కోమలి గుమ్మం ఊడుస్తుండగా వీధి చివర నుంచి ఒక ఎద్దుల బండి వచ్చి ఆగింది. అందులోంచి కోపపు చూపులతో ఒక మహిళ కిందకు దిగింది. ఆమెను చూడగానే కోమలి చేతిలో ఉన్న చీపురు కింద పడిపోయింది. ఆమె ముఖంలో రక్తం చుక్కలేదు. భయంతో వణికిపోతూ అడుగు వెనక్కి వేసింది. ఏమే కోమలి, కన్న తల్లినే ఊరు విడిచేలా చేసి ఇక్కడ పెంకుటింట్లో పట్టు చీరలు కట్టుకొని మహారాణిలా బతుకుతున్నావా? నీ అసలు రంగు ఈ రోజు మీ ఊరందరికీ చూపిస్తాను. బయటకు రండిరా అందరూ. అసలు కోమలి గతమేంటి? ఆ సవతి తల్లి ఎందుకొచ్చింది? కోమలి కాపురం ఈ తుఫాన్ను తట్టుకొని నిలబడుతుందా?